హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. ఇక్కడ మా బుడ్డోని చూసారా ఎంత పద్ధతిగా కూర్చున్నాడు. సైలెంట్గా కూర్చుంటే నీకు ఏదైనా కొనిస్తానని చెప్పాను, అందుకే అనమాట యాక్షన్. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. మా ఇంటికి దగ్గరలో ఉన్న డీమార్ట్కి వెళ్దామని చెప్పి నేను అమ్మ స్టార్ట్ అయ్యాము. సో ఇంకా ర్యాపిడోలో ఆటో బుక్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయ్యాం. ఇంట్లోకి తీసుకోవాల్సిన కొన్ని థింగ్స్ ఉన్నాయి. సో వి థాట్ డీమార్ట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. సో ఇంకా అక్కడికి వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యాం. డీమార్ట్లో ఆఫర్స్ ఎక్కువగా ఉన్నాయి అని అన్నారంట. సో ఇంకా అమ్మ అక్కడికే వెళ్దామని చెప్పింది. నార్మల్గానే డీమార్ట్లో కొంచెం తక్కువ అని చెప్పి అందరూ అక్కడికి వెళ్తూ ఉంటాం, కానీ ఇంకా ఎక్కువ ఆఫర్స్ ఉన్నాయి అంటే మనం ఎందుకు ఆగుతాం చెప్పండి. అందుకే మేము కూడా ఎగేసుకుంటూ వెళ్ళాం. కానీ వెళ్ళిన తర్వాత అర్థమైంది అసలు ఎందుకు వచ్చానరా బాబు అనుకున్నాం. అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అంటారు కదా. సో అది మేము ఫేస్ చేసాము ఇవాళ. ఇంకా చూస్తూ ఉండగానే డీమార్ట్ వచ్చేసింది. అక్కడ చెక్ చేశాక లోపలికి వెళ్ళిపోయాం. అసలు మెయిన్లీ మేము వచ్చిన పర్పస్ ఏంటి అంటే విండోస్కి కర్టన్స్ తీసుకుందామని చెప్పి. సో అలానే చూపించినట్టు ఉంటుంది కదా అని చెప్పి వీడియో స్టార్ట్ చేశాను. కానీ ఈలోపే అక్కడ ఉన్న స్టాఫ్ వచ్చి వీడియోస్ ఏం తీయకూడదండి అని చెప్పారు. సో ఇంకా అక్కడితో ఆపేశాను నేను. అసలు వేరే ఛానల్స్ వాళ్ళు ఎలా తీస్తారో ఏంటో నాకు అర్థం కాదు. నేను మాత్రం వాళ్ళు చెప్పిన వెంటనే ఆపేసాను, తీయలేకపోయాను అసలు వీడియో. ఇంకా మా వాడు ఇక్కడ ఆడుకుంటుంటే ఇంకా వాడిని తీద్దామని చెప్పి ఇంకా స్టార్ట్ చేశా. వాడిని చూసారా, చుక్కలు అంటే చుక్కలు చూపించాడు మాకు. జస్ట్ ఒక 2 టాయ్స్ తీసుకున్నాడు వాడి ఫేవరెట్ అని చెప్పి. వాటిని మాత్రం అసలు ఎండింగ్ దాకా అసలు వదలలేదు. వాటిని పట్టుకొనే తిరుగుతూ ఉన్నాడు. అవి చూస్తూ మిగతా టాయ్స్ కూడా చూస్తున్నాడు ఏది బాగున్నాయా అని చెప్పి. కనీసం ఆ పట్టుకున్నవన్నీ బాస్కెట్లో వేరా అంటే అది కూడా వదలలేదు. వాటిని పట్టుకుంటానే మిగతా టాయ్స్ని కూడా చూస్తున్నాడు. వాడికి ఏది నచ్చట్లేదు అనుకుంటా, చూసి అక్కడే పడేస్తున్నాడు. మా వాడికి బాగా ఇష్టమైంది ఏంటంటే బాల్స్. ఎన్ని బాల్స్ ఉన్నా కానీ ఇంట్లో చూపు మాత్రం ఆ బాల్స్ మీదకే వెళ్తుంది. చాలా బాల్స్ ఉన్నాయి కదా నీకు ఇంట్లో, ఇవి వద్దు శ్రేయ అని అన్నా కూడా వినలేదు. ఇక్కడ మా అమ్మ వాడికి వేరే ఏదో చూపిస్తున్నది, ఇవి తీసుకోరా అంటే కూడా వాడికి అసలు వాటి మీద ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు చూడడానికి కూడా కనీసం. ఇంకా వాడికి అలా వెళ్తూ ఉంటే బ్యాట్ బాల్ కనిపించినట్టుంది. ఆ టాయ్స్ని కూడా కింద పడేసి వాటిని చూస్తున్నాడు. వాటిని ఎందుకు చూస్తున్నాడంటే దాంట్లో బాల్స్ ఉన్నాయి కదా, అందుకని దాన్ని పట్టుకొని కూర్చున్నాడు. ఆల్రెడీ ఒకసారి ఆ బ్యాట్తో టీవీని పగలగొట్టాడు. అందుకే బ్యాట్స్కి కొంచెం దూరంగా ఉంచుతున్నాం వాడిని. ఇంకా ఇలా కాదు అని చెప్పి ఈ ఆల్ఫాబెట్స్ చూసి తీసుకున్నాము. మరి వీడు ఏమాత్రం చదివేస్తాడో చూడాలి. వీటిని చూసి నేర్చుకుంటాడా లేకపోతే వీటన్నిటిని మూలకి ఇసుకుతాడో చూడాలి. మళ్ళీ లాస్ట్కి బాల్స్ దగ్గరికే వచ్చాడు. బాల్స్కి వాడికి ఉన్న ఎఫెక్షన్ అట్లాంటిది మరి. ఇంకా నాకు సడన్గా ఈ బ్యాగ్స్ కనిపించాయి పక్కనే. ఒకసారి చూపిద్దామని చెప్పి చూస్తున్నాను, కానీ బ్యాగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. బాగుంది కదా అని చెప్పి వాటి రేట్స్ చూస్తుంటే అవి కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ మనతో అయ్యే పని కాదులే అని చెప్పి సైలెంట్గా అక్కడే పెట్టేసి వచ్చేసాను. 1000కి తక్కువ ఏ బ్యాగ్ లేదు అక్కడ. ఆఫర్స్ అంటారు కానీ వీటి మీద మాత్రం ఎందుకు ఆఫర్స్ ఉండవో అర్థం కాదు. ఈలోపే మా బుడ్డోడు పక్కన మా అమ్మని పరిగెత్తి ఇచ్చేస్తున్నాడు. సో ఇంక ఇలా కాదు అని చెప్పి బిల్ వేయించుకొని బయటకు వచ్చేసాము. ఇంకా ర్యాపిడో బుక్ చేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. వాడికని తీసుకున్న ఒక చాక్లెట్ ఉంది, అది తింటూ కూర్చున్నాడు ఆడు. మాకు కావాల్సింది ఒక వస్తువే అని అక్కడ అన్ని థింగ్స్ చూసాక మనం ఊరుకుంటామా, చిందల్లా తీసి బాస్కెట్లో వేసేసాము. జనరలీ అంతే ఉంటారు కదా అందరూ. ఒకటి కొనడానికని వెళ్ళినప్పుడు ఆ పర్టికులర్ షాప్స్కి వెళ్ళడమే బెస్ట్. ఇలాంటి ప్లేసెస్కి వస్తే మాత్రం అవి లేవు ఇవి లేవు అని చెప్పి అన్నీ గుర్తొచ్చేస్తాయి. అలాగే ఉంటారా మీరు కూడా? అలానే ఉంటే కమెంట్ చేయండి. ఇంకా ఇక్కడ ఇంటికి వచ్చేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సపోర్ట్ నాకు ఉంటుంది అనుకుంటున్నాను. టేక్ కేర్, బాయ్ బాయ్.